హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీ ట్యాబ్. ఈ వీడియోలో మనము పర్సంటేజెస్ అంటే శాతాల పైన ప్రాబ్లం చేద్దాము. శాతం అంటే ప్రతి 100కి అని అర్థం అనమాట. ప్రతి 100కి తీసుకుంటాం శాతాన్ని, లేదా 100 హారంగా కలిగిన దశాంశ భిన్నాన్ని శాతం అంటారు. ఇలా కింద ఈ భాగారంలో కింద భాగం ఏముంది 100 కదా, ఇది హారంలో 100 ఉన్న దశాంశ భిన్నం, ఇదంతా భిన్నం కదా, దాన్ని శాతం అంటారు. మొదటి ప్రాబ్లం, 150లో 40% విలువ ఎంత అంట. అప్పుడు మనం దాన్ని 40% ఆఫ్ 150 అని రాసుకోవాలి. తర్వాత 40 శాతంకి తీసేసి మనం బై 100 రాసుకోవాలి ఇంటూ 150. అప్పుడు మనకి ఏమవుతుందంటే క్యాన్సిలేషన్ చేయాలి. ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 కొట్టేస్తే అప్పుడు 15 ఇంటూ 4 వస్తుంది. 15 నాలుగు మనకి ఆన్సర్ 60. రెండవ ప్రాబ్లం, 120లో 12.5% విలువ ఎంత. ముందు ఈ 12.5 అనేది మిశ్రమ భిన్నం కదా, మనం దీన్ని మామూలు భిన్నంలోకి మార్చుకుందాం. మనకి ఏ బి బై సి ఉందనుకో, అప్పుడు దాన్ని ఎలా రాసుకోవచ్చు, ఏ ఇంటూ సి ప్లస్ బి బై సి కదా. ఏ ఇంటూ సి ప్లస్ పైన ఏముందో అది రాసుకోవాలి, డివైడెడ్ బై సి. అలా రాసిన 12లో 24 ప్లస్ పైన ఒకటి ఉంది బై 2, అప్పుడు 25/2 అనమాట. ఇప్పుడు మనం 120లో 12.5%, 12.5 ఎలా అనుకున్నా నేను, 25/2% ఎంతలో 120లో. అప్పుడు దీన్ని ఎలా రాసుకోవాలి, 25/2 శాతాన్ని తీసేస్తే మనము బై 100 రాసుకోవాలంటే 1/100 ఇంటూ ఈ 120ని ఇక్కడ ఇలానే రాసాను. ఏమైనా క్యాన్సిల్ అయితే 25 ఒకట్ల 25 4 కొట్టేసేయాలి. నెక్స్ట్ 4 ఒకట్ల 4 3 2 ఒకట్ల 2 15 అన్నీ కొట్టేస్తే మిగిలింది మనకి ఇక్కడ ఒక 15 అయితే మిగిలింది. ఇదే కావాల్సినటువంటి విలువ. తర్వాత ప్రాబ్లం నెంబర్ 3, 240లో 33/1/3% విలువ అంటున్నాడు. ముందు ఈ 33/1/3ని మనము మిశ్రమ భిన్నం కదా, మామూలు భిన్నంలోకి మారుద్దాం. అప్పుడు 33 ఇంటూ 3 చేయాలి ఫస్ట్, ప్లస్ పైన ఇక్కడ ఒకటి ఉంది కదా అది రాసుకుంటా, బై కింద ఎంత ఉంటే అంత రాయాలి. 33 3 99, 99కి ఒకటి కలిపితే ఎంత 100, 100/3. 33.5 ఎలా రాసుకోవచ్చు, 33/1/3ని 100/3 శాతం ఆఫ్ అంటే ఇందులో అని 240లో 33% ఎంత అని. ఇప్పుడు మనం ఇది ఎలా రాసుకోవచ్చు, 100/3 ఈ పర్సంటేజ్ శాతం ఉంది కదా, దాన్ని తీసేసి మనం 1/100 అని రాసేసుకోవచ్చు. ఇలా పక్కన 240 ఇది కొట్టేస్తా. 3 ఒకట్ల 3 8 ఎంత వచ్చింది, 80 అయితే వచ్చింది. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 4కి వెళ్ళిపోదామా. 160లో 37.5% విలువ ఎంత అంటున్నాడు. 37.5ని ముందు మనము క్రమ భిన్నంలోనికి మార్చుకుందాం. మిశ్రమ భిన్నం కదా, మామూలు భిన్నంలోకి మార్చుకుందాం. అప్పుడు ఎలా, 37 ఇంటూ 2 ప్లస్ పైన ఒకటి ఉంది కదా బై 2. 37 2 ఎంత, 74 ప్లస్ 1/2 అంటే 75/2 అనమాట. 75/2% ఎందులో 160లో. కాబట్టి దీన్ని ఎలా రాసుకోవచ్చు, 75/2 ఇంటూ శాతంకి బదులుగా 1/100 రాస్తా ఇంటూ 160. అప్పుడు మనకి 25 3 25 4 అన్నమాట. తర్వాత 4 ఒకట్ల 4 4 9 16, 2 ఒకట్ల 2 2 20, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 20 అయింది. అప్పుడు 3 రోజుల 6 పక్కన 0 60. తర్వాత ప్రాబ్లం నెంబర్ ఎంత అంటే 5 చేద్దాం. 120లో 30% ప్లస్ 150లో 20% ఎంత అంటున్నాడు. 120లో ఎంత శాతము, 30% అంట. ఇది మొదటి భాగము. తర్వాత 150లో ఎంత అంటున్నాడు, 20% ఎంతనో కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఇది ఎలా చేయాలంటే, మొదట 120 ఇంటూ 30 అలానే రాస్తా. శాతం అంటే శాతాన్ని తీసేస్తా, కింద 100 రాసుకోవచ్చు మనం ఇలా. అయితే మన శాతంకి బదులుగా బై 100 రాసుకోవాలి. ఇది ఒక పదం. తర్వాత ఇది రెండో దాంట్లో 150 ఇంటూ 20 అలానే రాస్తా. శాతానికి బదులుగా నేను బై 100 అని రాసుకుంటా. ఇప్పుడు ఏమన్నా క్యాన్సిల్ అయితే ఏమో చూసుకోవాలంటే, ఇందులో ఏమన్నా కొట్టేయడానికి ఉంటేమో చూడాలి. ఈ 0 ఈ 0 ఈ 0 ఈ 0 క్యాన్సిల్. అప్పుడు మనకి 12 ఇంటూ 3 మిగిలింది. ఇక్కడ
ఈ 2 సున్నాల్ని క్యాన్సిల్ చేస్తే 15 ఇంటూ 2 మిగిలింది. 12 మూలు ఎంత? 36 ప్లస్ 15 రోజుల అంటే మనకి 30 వస్తుంది. 36 ప్లస్ 30 కలిపితే 66 అయితే వస్తుంది. ఇదే మనకు కావాల్సినటువంటి ఆన్సర్. తర్వాత ప్రాబ్లం నెంబర్ 6లో ఉన్నాం. ఇప్పుడు 40% ఆఫ్ 150 మైనస్ 25% ఆఫ్ 120 ఎంత కనుక్కోమంటున్నాడు. ఇలా రాస్తా, 40% ఆఫ్ 150 మైనస్ 25% ఆఫ్ 120 కదా. 40 శాతాన్ని తీసేస్తే బై 100 అని రాసుకోవాలి. హాఫ్ అంటే ఇంటూ అని అర్థము. ఇది మొదటిది మైనస్ 25%కి బదులుగా బై 100 రాస్తా ఇంటూ 120. అప్పుడు మనం ఇలా ఏమన్నా క్యాన్సిల్ అవుతా, ఈ సున్నా కొట్టేస్తా. ఇక్కడున్న ఈ సున్నాని మరియు ఇక్కడున్న ఈ సున్నాని కొట్టేస్తా. ఇక్కడ కూడా ఈ సున్నా కొట్టేస్తా. అప్పుడు ఏం మిగిలింది? 15 నాళ్ళ సరే, ఇక్కడ 15 ఇంటూ 4 ఉంది. ఇక్కడ ఏముంది? 5 5 25, 5 2 10, 2 1 2, 2 6 మనకేం మిగిలింది? 5 ఇంటూ 6 అయితే మిగిలింది. 15 4 అంటే 60, 5 6 అంటే 30, 60లోంచి 30 పోతే 30 అయితే ఆన్సర్ అయితే వచ్చింది మనకి.